ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే ఇవ్వెత్తున ఆంధ్రజనం కదిలొచ్చారు. ఆనాడున్న పరిస్థితులు అవి. దుష్ట కాంగ్రెస్ పరిపాలనని ఎదిరించడానికి నేను తెలుగువాణ్ణి, నా పార్టీ పేరు తెలుగుదేశం అని చెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపునందుకొని ఢిల్లీ పెద్దలను ఎదిరించి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారానికి తీసుకొచ్చిన ధీరోదాత్తుడు నందమూరి తారక రామారావు గారు. అదే ఢిల్లీ పెద్దలు అప్రజాస్వామికంగా రామరాలను అడ్డం పెట్టుకుని, గవర్నర్ గారిని అడ్డం పెట్టుకుని పరిపాలన కూల్చేస్తే పోరాటం చేసి ఆ పోరాటం ద్వారా తిరిగి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యింది నందమూరి తారక రామారావు గారు. ఆ పోరాటంలో నడుం బిగించి పార్టీ యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేలని మొత్తాన్ని, ఇతర రాజకీయ పక్షాలని కలిపి నడిపించిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదే దిశగా ఆ రోజున్న పరిస్థితులను చూసినప్పుడు రాష్ట్రం అంతా కూడా విపత్కరమైన పరిస్థితులు, పరిపాలనలోని దుర్మార్గాలు, ముఖ్యమంత్రులు మార్చే విధానం, తెలుగువాడికి గౌరవం లేని విధానం. నేడు పరిస్థితుల్ని ఒక్కసారి బేరీజు వేసి చూసుకుందాం సోదరులారా. నేటి పరిస్థితులు ఇంకా దుర్మార్గం. దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, ఆస్తుల దోపిడీ, మానభంగాలు, ప్రశ్నిస్తే అక్రమ కేసులు, జైళ్లు. ఒక్క ఉదాహరణ చెప్తాను. మన గుంటూరు జిల్లా పరిధిలో తాడికొండ నియోజకవర్గంలో అమరావతి రాజధాని ఇస్తే 3 ముక్కల ఆట ఆడి దాని మీద నిరసిస్తున్న రైతాంగ సోదరిమణుల మీద 2700 కేసులు బనాయించిన ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువకులందరికీ ఉద్యోగాలు లేక వలసపోతున్న పరిస్థితులను చూసి, అదేవిధంగా పరిపాలన చేతగాక అప్పుల పాలైన పరిపాలనను చూసి ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసుల్ని పెట్టే విధానాన్ని చూసి ప్రశ్నించడానికి నేనున్నానన్న పవన్ కళ్యాణ్ని తోడుగా తీసుకొని ఆయన మద్దతుతో కలిపి ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అని పిలుపునిచ్చారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ పిలుపుని అందుకొని మరి గుంటూరు జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున తరలివచ్చిన సోదరిమణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా మన పొన్నూరు నియోజకవర్గంలో ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులకి. ఇక్కడ పెద్ద ఎత్తున మనం గతంలో ఓబులాపురం మైనింగ్ని చూసాం సార్. ఓబులాపురం మైనింగే చాలా పెద్ద ఎత్తున జరిగిందని చాలామంది అనుకున్నారు. కానీ ఇటీవల ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఒక పాదయాత్ర చేశారు. అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతాలన్నిటినీ పాదయాత్ర చేసి ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి చూస్తే దీన్ని కేజీఎఫ్ సినిమానా అన్నట్టుగా ఉంది. అందుకోసమే దానికి పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్స్ అని పేరు పెట్టాం. పీజీఎఫ్ రికార్డు చేసి చూపిస్తే అది అసలు ఇది ఈ ప్రాంతంలో జరుగుతుందా? మట్టి దోపిడీ, గ్రావెల్ దోపిడీ, అలాగే మైనింగ్ దోపిడీ, ఎసెండ్ భూములన్నింటిలో మైనింగ్ చేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యే గారి గురించి కూడా నరేంద్ర గారు మాట్లాడతారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. ఏమిటది? తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు